మన స్మార్ట్ వార్తలలో చూపెట్టే దొంగతనాలల్లా 100% మొగ దొంగల వార్తలే ఉంటున్నాయి. ఆడోళ్ళ వాట ఈ రంగంలో కొంత తక్కువైంది. ఇక దాన్ని పూరించాలని కంకణం కట్టుకున్నారో ఏందో కానీ చోర రంగంలో కూడా మహిళల వాటాను మరింత పెంచేందుకు కొందరు చోర మహిళా శిఖామణులు షాన్నే కష్టపడుతున్నారు. కంగన్ హాల్లకు పోయి కంగారు లేకుండా ఎంత సింగారంగా మాల్గొట్టేసిరో చూస్తే వాళ్ళను మెచ్చుకోకుండా ఉండలేరు. ఇగో ఇది సత్యసాయి జిల్లా ధర్మవరం కాడున్న కంగన్ హాల్ షాప్. ఇది అలీబాబా అరడజన్ దొంగల లెక్క ఈ అరడజన్ మంది ఆడలేడీస్ పోయి సంచులు పట్టుకొని షాపులో వచ్చిర్రు. చాలా లేటెస్ట్ డిజైన్ గాజులు ఏమన్నా ఉన్నాయా చూపెడితే వారా అనగానే ఇక దుకాణంలో పనిచేసే సేల్స్ గర్లు ఇగో రక్క అని చూడుర్రి అని కౌంటర్ కాడికి వెళ్ళి జరిగి ఆ పక్కకున్న గాజులు చూపిస్తున్నది. ఇక వెనకపోంటి మాణిక్యాలు చూడుర్రి. ముంగటోళ్ళు సేల్స్ గర్లకు ఏం కనబడకుండా ఆమెకు అడ్డం ఉన్నారు. వెనకపోయింటోళ్ళు ఇగో ఈ తీరులా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ బాక్సులను కొట్టేస్తేందుకు ఎంత కష్టపడుతున్నారమ్మా. అరే కౌంటర్లకు చెయ్యి పెట్టి తీసుకుందామంటే అందుతలేదు కదా. ఇక నీతోటి అయితలేదు కానీ నీ పోరాన్ని జెర్సే పట్టుకో. నీ పోరానికి నా పడేత్తు సంకకుంటలేడు అని ఈ పోరాన్ని కిందకు దించింది. ఇలా తుక్కున చెయ్యి పెట్టింది, చిటుక్కున డబ్బా గుంజింది. అగో ఇంకొక ఆమె పట్టుకున్న సంచిలు వేసింది మంచిగా సింగులాడ్డం పెట్టి. ఇక మళ్ళీ రౌండ్ అని మళ్ళీ అటు ఇటు చూసింది, డబ్బా తీసింది, సంచిలు వేసింది. ఇక ఆ పిల్లగాడు ఉన్న కాడు ఉంటలేడు చూడురి. ఆ పిల్లగాని పట్టుకున్నట్టు చేసుకుంటా 2 డబ్బాలు అయితే తీసింది. అగ మళ్ళీ దమ్ము చేయి పెట్టి ఆ ఇటు పక్క ఉన్న మీది డబ్బాలు తీసి మళ్ళీ కింద పెట్టింది ఏర్పడకుండా. మళ్ళీగా వెనకపోయింటి గోళ్ళ పెయింట్ సీసాలు పట్టుకొని కొనే బేరం లెక్కనే ఈ రంగు ఆ రంగు అనుకుంటా చూడవచ్చారు. అవునరా ఆ మోడల్ గాజులు లేవ్వా, సరే ఈ మోడల్ గాజులు లేవ్వా, అయ్యో లేవ్వారా, సరే వచ్చినప్పుడు చెప్పురి అని ఇక పని అయిపోగానే చక్కగా బయటికి వెళ్ళిపోయింది బ్యాచ్ అంతా. ఇక వాళ్ళు పోయినాక కౌంటర్లో పెట్టిన డబ్బాలు కనవాళ్ళే. వచ్చిన అరడజన్ లేడీస్ దుకాణం అంతా చూసి ఏం కొనుక్కుంటూ పోయిర్రు అని చెప్పి ఇక షేటుకు డౌట్ వచ్చి సీసీ కెమెరాలు రివర్స్ కొట్టి చూస్తే ఈ సోర శిఖామణుల భాగవతం అంతా ఎరకైపోయింది. అబ్బా కొనేటోళ్ళ లెక్కనే వచ్చి ఎంత తెలివిగా కొట్టేసుకొని పోయిర్రు. వీళ్ళకి ఇట్లా కాదు కోచింగ్ ఇప్పవలసిందే అని సీదాపోయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చిండు షాపు ఓనరు. అరడజన్ మంది పోయి 18,000 ఇలవకల్ల సామాను లూటి చేసిపోయిరట. అందుకే దుకాణాలు నడిపించేటోళ్ళు అంత ఈజీగా ఎవ్వరిని నమ్మొద్దు. ఇగో ఇట్లా ఎవరన్నా మందకు మంది వస్తే ఎందుకైనా మంచిది వాళ్ళ మీద నజరేసి ఉంచుకోరి.